ప్రముఖ ఆర్థిక సంస్థలన్నీ వస్తున్నాయి ఈ అమరావతి ప్లేస్‌లో. సో, మొన్నటిదాకా విపక్షం అంటే అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు మనం చూసాము. ప్రస్తుతం ఈ వాతావరణం మొత్తం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఈరోజు ఇది ఒక ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నగరంగా మారబోతా ఉంది. దీనికి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే గౌరవనీయులు ఆర్థిక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. అతిపెద్ద భారత్లో అతి ప్రజాస్వామ్య వ్యవస్థలో 140 కోట్ల జనాభాకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆర్థిక శాఖ మంత్రి స్వయంగా వచ్చి ఆర్థిక రాజధాని ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 15 బ్యాంక్స్, జాతీయ బ్యాంకులు, ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2 పెద్ద పెద్ద బీమా సంస్థలు, 1360 కోట్ల రూపాయల పెట్టుబడులు, 6500 ఉద్యోగాలతో అతిపెద్ద ఆర్థిక రాజధాని ఇస్తున్నారు. గతంలో ఇక్కడ ఆర్థిక నేరాలు జరిగిన దగ్గర ఆర్థిక బ్యాంకులు ఆర్థిక స్థాయిలో బలమైనటువంటి వేల కోట్ల అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ చంద్రబాబు గారి నేతృత్వంలో ఒక బలంగా ముందుకెళ్తుంది. ఈ సందర్భంలో ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోండి. ఇవాళ ఎన్డీఏ సర్కార్లో ఇది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన సర్కార్లో ఇంత పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి జరగబోతూ ఉంది. ఇది ఆ రోజు ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అని చెప్పేసి మాట్లాడినటువంటి యొక్క ఎవరైతే మూడు ముక్కలాట చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఇది ఒక చెంపపెట్టు లాంటిది. సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, అతిపెద్ద స్వతంత్ర ఆర్థిక శాఖ మంత్రి వచ్చి సిఆర్డీఏలో ఇప్పుడు అన్ని పరిశీలించి ప్రముఖ బ్యాంకర్స్తో రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయి హెడ్ క్వార్టర్స్కి ఇవ్వటం, ఇవాళ అదే స్థాయిలో అనేక శంకుస్థాపనలకు ఈరోజు నాందికి పలకబోతా ఉంది. ఈరోజు ఇంత అదృష్టం అనేది ఏదో పూర్వజం సుకృతం వల్ల ఈ యొక్క గుంటూరు జిల్లా ఈరోజు ప్రపంచ నగరంగా మారిపోతా ఉంది. తుళ్ళూరు మండలం కానీ మంగళగిరి కావచ్చు. కాబట్టి ఈ సందర్భంగా మేమైతే దీనికి ఒక భవిష్యత్తులో ఒక బలమైన రాజధాని ఏర్పాటు చేస్తున్నటువంటి చంద్రబాబు గారు సర్కారు కానీ, వారికి మద్దతుగా పెద్దన్నగా ఉన్న మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు యొక్క ఈ త్రిసభ్య ద్వయం అనేది రాష్ట్రం పాలిట వరమని మేము భావిస్తూ ఉన్నాం. ఇన్ని వేల కోట్లు ఈరోజు మరి 6500 ఉద్యోగాలు ఈజీ మ్యాటర్ అండి. ఇవాళ మన ప్రాంతంలో ఇవాళ ఒక ఇండస్ట్రీ లేదు, రెవెన్యూ లోటు ఉంది, రాష్ట్రం తిరోగమనంలో ఉంది. గతంలో రెవెన్యూ లేదు. కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్లు ఔటర్ రింగ్ రోడ్డు కానీ, రాజధానికి 15,000 కోట్లు కానీ, అటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఒక 14,000 కోట్లు కానీ, అలా 30,000 కోట్లు ఇప్పటికే మన రాజధానికి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో రీసెంట్గా 4,200 కోట్లు కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ సందర్భంగా మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తాం. పిల్లల భవిష్యత్తు కానీ, రాబోయే రోజుల యొక్క భవిష్యత్ తరాల్లో ఈ రోజున్న విద్యార్థులందరికీ కూడా ఒక స్వర్ణధామంగా ఈ ప్రాంతం విరాజిల్లుబెద్దని మేము అనుకుంటా ఉన్నాం, భావిస్తాను. ఈ అమరావతి కాన్సెప్ట్‌లో నవనగరాలు అని చెప్పి ఒకటి పెట్టారు సార్. ఈ నవనగరాల్లో ఇవి మొదటడుగులుగా భావించొచ్చా? ఓవరాల్‌గా మిగతా సంస్థలు కూడా చూస్తుంటే మీ ఐడియా ప్రకారం ఎన్నొస్తున్నాయి? ఎన్ని రాబోతున్నాయి? దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఇది ఒక అడుగు, ఇది మొదటి అడుగు కాదండి. ఆల్రెడీ చాలా అడుగులు పడినాయి ఇప్పటికే. ఎందుకంటే మోడీ గారు మన రీసెంట్గా 4 నెలల క్రితం అక్టోబర్ 5వ తారీఖు వచ్చినప్పుడు, 2 నెలల క్రితం అక్టోబర్ 5వ తారీఖు వచ్చిన సందర్భంలో వారు ఇక్కడ రెండోసారి మళ్ళీ వీటిని పునఃప్రారంభం అని చెప్పి చేశారు. ఈ నవనగరాలతో పాటుగా ఈ రోజుని బ్యాంక్స్ ఈరోజు ఇది ఆర్థిక శాఖ మంత్రి రావడం వల్ల ఆర్థిక విధానం కాబట్టి బ్యాంకులు శంకుస్థాపన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో డిఫెన్స్ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి డైరెక్టరేట్స్ కానీ, వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్స్ కానీ, వాళ్ళ దళాలు పదాతి దళాలు ఇక్కడ ఉండటం కానివ్వండి, ఇవాళ హై లెవెల్ సెక్యూరిటీ జోన్గా కూడా ఇది రాబోయే కాలంలో ప్రాంతం విరాజిల్లబోతుందని మేము అనుకుంటా ఉన్నాం. ఇంతటితో ఆగదు. ఈ నవనగరాల్లో భాగంగా ఇది 1-2 స్టెప్స్ మాత్రం, ఇంకా 5-6 స్టెప్పులు బలంగా పడతాయి. దీనికి నభూతోన భవిష్యత్తు అనే స్థాయిలో దేశం మొత్తం ఇటు ఒక్కసారి రాజధాని గుంటూరు, రాజధాని ఆంధ్రప్రదేశ్, రాజధాని అమరావతి వైపు చూస్తారని ఖచ్చితంగా భావిస్తున్నాం. నవనగరాల కంటే కూడా ఇంకా మీరు చంద్రబాబు గారు నిన్న మాట్లాడిన మాటలు విన్నాం మేము. ఈ యొక్క 29 గ్రామాల పరిధి సరిపోదు, ఇంకా దీన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి వారు మాట్లాడడం. దానికి కారణం ఒకటే, ఈరోజు మనం కనుక సేకరించుకున్నట్లయితే భవిష్యత్ తరాల్లో దీన్ని బలమైనటువంటి హై సెక్యూర్ జోన్, హైజీనిక్ ప్లేస్గా చేయాలంటే కొంచెం ఎక్స్పాన్షన్ చేసే ప్రయోజనం ఉంటుందని ఆలోచన చేశారు. అది ఇంకా నవనగరాలు మించి ఆ యొక్క అభివృద్ధి జరగడానికి అవకాశం ఉందని భావిస్తూ ఉన్నాం మేము. వైద్య నగరాల్లో మొదటిగా వచ్చింది ప్రతిష్టాత్మక ఎయిమ్స్ మంగళగిరి. ఎయిమ్స్ కాక ఇంకేమొస్తున్నాయి ఇక్కడ? వాటి గురించి చెప్పండి. ఎందుకంటే వైద్యం చాలా ఇంపార్టెంట్ ఏ నగరానికైనా. చాలా మంచి ప్రశ్న అండి. మీరు ఎయిమ్స్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉందో, ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దానికి 1800 కోట్ల రూపాయలు పెట్టి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైనటువంటి ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ వైద్యం అందిస్తూ ఉంటే, గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం దానికి కనీసం ఒక 50 లక్షలు పెట్టి నీళ్ళు ఇవ్వలేని దుస్థితి గత ప్రభుత్వం చేసింది. ఇవాళ ఎయిమ్స్ ఈ రోజు గమనించండి మీరు, 10 రూపాయలు ఓపీ ఫీజు, అవుట్ పేషెంట్ విభాగం, 10 రూపాయలతో వైద్యం కనుక లోపలికి వెళ్ళిన తర్వాత ఢిల్లీలో ప్రధానమంత్రి గారికి, కేంద్ర మంత్రులు జరిగేటటువంటి వైద్యం ఇక్కడ సామాన్యుడికి అందుతుంది. దీనికి అనుసంధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 2025 వరకు 24 వరకు 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాం. ఈ 17 మెడికల్ కాలేజీల మీద 8,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే, దానికి రీసెంట్గా
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. 8,800 కూడా మేము మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు వాటి మెడికల్ కాలేజ్ కొన్ని బిగినాయి, ఇంకా బిగిన అవ్వాల్సి ఉన్నాయి. వాటిని సంబంధించి పీపీపీ మీద ప్రభుత్వం వెళ్ళబోతూ ఉంది చంద్రబాబు నాయుడు సర్కార్. ఎందుకు వెళ్ళబోతూ ఉందంటే అత్యున్నత క్వాలిటీ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ని తయారు చేయడం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ మెడిసిన్, క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే ప్రభుత్వంతో పాటు ఇవాళ జరుగుతున్న మొత్తం కూడా పీపీపీ విధానంలో అనేక అంశాలు తీసుకుంది ప్రభుత్వం. దానిలో భాగంగానే మెడికల్లో కూడా గత కాలంలో దేశవ్యాప్తంగా 50,000 మెడికల్ సీట్లు ఉంటే గడిచిన 79 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పుడు ఆ యొక్క మెడికల్ కాలేజ్ సీట్లు 1,20,000 మెడికల్ కాలేజ్ సీట్లు పెరిగినాయి. గత కాలంలో 2014కు ముందు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో తెచ్చిన కాలేజీలు శూన్యం. మరి మోడీ సర్కార్, ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు ఉంది, ఎన్డీఏ సర్కార్, ఇక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు సర్కార్, అక్కడ ఉన్న మోడీ సర్కార్, రెండు ప్రభుత్వాలు కూడా ఎన్డీఏ సర్కార్ అవ్వటం వల్ల శరవేగంగా పీపీపీ విధానంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో పోల్చుకుంటే 5-6 రెట్లు మెడికల్ సీట్లు పెరిగినాయి. గతంలో పోల్చుకుంటే ప్రజలకు కూడా సుమారు ఒక గుంటూరు జిల్లాలో చూసుకుంటే బాపట్ల కావచ్చు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ళు కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, అలాగే బాపట్ల కావచ్చు, మచిలీపట్నం కృష్ణా జిల్లా కింద వస్తుంది. అలానే మీకు పాడేరు కానీ, విజయనగరం కానీ, రాజమండ్రి కానీ, ఏలూరు కానీ, మార్కాపురం కానీ, అనకాపల్లి కానీ, అలానే మనకి నర్సీపట్నం కానీ, ఇవన్నీ పెట్టిన మదనపల్లి, ఇవన్నీ నాకు తెలిసి ఒక 4-5 కాలేజీలు పూర్తిగా సంసిద్ధమైనవి. ఇంకొక 11 కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పాన్ ఆఫ్ 2-3 సంవత్సరాలు బాగు చేసుకుంటే గత కాలంలో కోల్పోయినటువంటి వైద్యం అందుబాటులో ఉండదు. వైద్యం నారాయణ హరి అనే పరిస్థితుల నుంచి అద్భుతమైనటువంటి ట్రాక్ ఎక్కుద్ది. ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఫ్రీగా చూయించుకొని చక్కగా వైద్యం పోయిన ఆరోగ్యంగా ఉండడానికి ఇది పెద్ద ఎత్తున స్టెప్స్ పడతాయి 17 మెడికల్ కాలేజ్ విషయంలో. పీపీపీ అమలైతే మాత్రమే ఇది ముందుకెళ్ళే అవకాశం ఉంది తప్ప ఇష్టం వచ్చినట్టు వాళ్ళే మాట్లాడుకుంటూ అన్ని ప్రభుత్వ రంగంలో ఉండటం చూస్తుంటే అనేక అంశాలు పీపీపీ విధానంలో ఉన్నాయి. జాతీయ రహదారులు కొన్ని పీపీపీ విధానం పెట్టారు, అనేక ఇన్స్టిట్యూట్స్ పీపీపీ విధానం వెళ్తున్నాయి. రైల్వే స్టేషన్లో మీకు ఇలా మధ్యప్రదేశ్ బండి భోపాల్ దగ్గర ఒక స్టేషన్ని పీపీపీ విధానంలో పెట్టారు. అంటే అభివృద్ధి కోరుకుంటే ఏదైనా సరే అభివృద్ధి రావాలి. అది ప్రైవేటా గవర్నమెంట్ అని పక్కన పెడితే ఒక పరిశీలన పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి మెడికల్ రంగంలో అది పెద్ద స్టెప్స్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఒక జెన్యూన్గా కేంద్ర మంత్రి నడ్డా గారు ఆరోగ్య శాఖ మంత్రి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రి, మాకు బీజేపీ నుంచి ఒకే ఒక మంత్రి ఉన్నారు సత్యకుమార్ యాదవ్ గారు. కాబట్టి బలంగా అభివృద్ధి చెంది మేము భావిస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీనే ప్రభుత్వ స్కీమ్ని పీపీపీకి ఇవ్వడంలాగా అనిపిస్తుందని చెప్పి కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, వైద్య రంగంలో ఏదో ఒక స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ స్కీమ్కి గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం, అదే ఒక సామాన్యుడిగా మాట్లాడుతున్నాం, పార్టీ కార్యకర్త అనుకోండి, గత ప్రభుత్వంలో మా యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని వీళ్ళు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టేసి 60% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా, 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉంటే దాని మీద మా బొమ్మ ఎక్కడైనా వేసారా, మా పేరు ఎక్కడైనా పెట్టారా? వాళ్ళు ఏమో చీమంత అక్షరాలు పెట్టారు. 60% ఇచ్చే మెజారిటీ పార్టీ ఇచ్చి భాగస్వామ్య పక్షాన్ని చీమంత పెట్టేసి ప్రజలు తప్పుదోవ పట్టించింది వైసీపీ ప్రభుత్వం. మరి ఇప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒకటే. కాబట్టి ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో దానిని 70 సంవత్సరాల లోపు వాళ్ళ మొత్తానికి కూడా ఒకటే కార్డు, సింగిల్ విండో సిస్టమ్, ఒకటే కార్డు ఇస్తుంది ఎన్డీఏ సర్కార్. మరి దీంట్లో ఆరోగ్యశ్రీ విధానం పీపీపీ విధానం పెడతారా లేక ప్రభుత్వ విధానం కింద ఉంటుందని మాట్లాడితే కామెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, కానీ బురద కొట్టడానికి దాంట్లో ఉన్న జరిగే మేలు, దాంట్లో ఉన్న పర్యవేక్షణ, దాంట్లో ఉన్న శ్రద్ధ, డెడికేషన్, అంకిత భావం మన ప్రజాస్వామ్య ఈ వ్యవస్థలో చాలా నీడ్ ఉంది. దాన్ని ఒకవేళ ప్రభుత్వంగా అలా నిర్ణయం తీసుకుని ముందుకెళ్తే ఖచ్చితమైన సేవలు, మెరుగైన సేవలు అందుతాయిగా తప్ప ప్రజలకు కానీ వ్యవస్థలకు కానీ ఎక్కడ నిర్వీర్యం చేసే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక డేగ కనుతో ప్రతి అంశంపై మానిటరింగ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా పెద్దన్నగా కేంద్ర ప్రభుత్వం యొక్క మాటని జ్యేష్ఠపుత్రులాగా, ఒక యజమానిలాగా సెంట్రల్ గవర్నమెంట్ నమ్ముతూ ఉంది. ఈ రెండు భాగస్వామ్యంతో ఆరోగ్యశ్రీ పథకం అనేది పేర్లు మార్చుకునే పద్ధతి వద్దు. ఇక్కడ ఆయుష్మాన్ భారత్ అద్భుతం జరుగుతుంది. రెండోది 70 సంవత్సరాల పైబడిన వాళ్ళకు కూడా మనం ఆయుష్మాన్ భారత్ ఉచితంగా ఇస్తున్నాం. కుల, మత, ప్రాంత, ఆర్థిక విధానాలతో సంబంధం లేకుండా 70 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కడికి ఆయుష్మాన్ భారత్ ఈ రోజున 5 లక్షల వరకు ఉచిత మనం వైద్యం అందిస్తూ ఉంది. అలానే మీకు కార్డు, సింగిల్ విండో కార్డు ఇస్తూ ఉన్నాం. ఈ రెండింటి కూడా హెల్త్ క్లినిక్స్ పెట్టాం గ్రామాల్లో. మరి దాన్ని ఆరోగ్యశ్రీ కింద వెళ్ళినా కూడా 104 కింద వెళ్ళిన గ్రామాల్లో ఈ హెల్త్ క్లినిక్స్ అనేది పెద్ద ఎత్తున ఒక పెద్ద ప్రపంచం, పెద్ద మార్పుకు నాంది పలికినాయి. కాబట్టి ఈ విషయంలో హెల్త్ స్కీమ్ విషయంలో ఒక పకడ్బందీ వ్యూహంతో ప్రభుత్వాలు వెళ్తాయని మేము భావిస్తున్నాం. డేటా చోరీ, క్రెడిట్ చోరీ అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు సార్. అయితే రీసెంట్లీ మీరు అన్నట్లు అది ఇవ్వలేదు, ఆ క్రెడిట్ ఇవ్వలేదు అన్నట్టు. కరోనా టైంలో కిసాన్ రైలు అని చెప్పి వేసింది, అది మేమే వేసామని చెప్పి జగన్ గారు 2 రోజుల క్రితం అన్నారు. దాని గురించి మీ స్పందన? అత్యంత కామెడీ జోక్, అంటే ఇది పెద్ద జోక్ అండి. కిసాన్ రైలు అని పెట్టిన దానికి ఆ యొక్క హక్కులు, పేటెంట్ హక్కులు ఎవరంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. అసలు కిసాన్ సమ్మాన్ యోజన పథకానికే పేరు మార్చారు వీళ్ళు. రైతు భరోసా అని చెప్పేసి ఇది వైఎస్ఆర్ రైతు భరోసా అని కిసాన్ సమ్మాన్ హిందీలో పెట్టారు. అనంతపురం నుంచి టమాటా రైతులు కానీ పళ్ళ రైతులకి నేరుగా ఢిల్లీ పంపించిన రైలు బాబత మాది ఆ క్రెడిట్. కిసాన్ రైలు నా పదమే మేము తీసుకొచ్చిన పదం కిసాన్ అనేది. మళ్ళీ మాదని చెప్పటం, మాదని చెప్పేసి డబ్బా కొట్టుకోవటం ఎంత ఘోరమైన పరిస్థితి అంటే రైతులకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సౌకర్యాలు,
ప్రధానంగా రీసెంట్గా మేము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 6,000 రూపాయలు దాన్ని మేము 6,000 ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం, ఇది కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతు సంక్షేమ పథకం అనేది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అన్నదాత సుఖీభావం అనే పేరుతో వీళ్ళు ఒక 14,000 కలిపారు. ఇలాంటి అద్భుతమైనటువంటి నువ్వు ఇచ్చినటువంటి 13,000లో గత ప్రభుత్వంలో 7,000 నువ్వు ఇచ్చి 6,000 మా దానికి మళ్ళీ 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే నీదని చెప్పుకోవడం కోసం మెజారిటీ పార్టీని 1,000 రూపాయలు అదనంగా ఇచ్చి ఆ క్రెడిట్ కూడా ప్రయత్నం చేశారు. కానీ జనం ఏం చేశారంటే బాబు ఇంటికి పంపించారు 11 సీట్లు. ఇవాళ కిసాన్ యొక్క ఏది జరిగినా కూడా దాని యొక్క టైటిల్ ఆ పేటెంట్స్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కార్ గారు చెల్లుతుంది. మీలాంటి ఉపన్యాసాలు చెప్పడం, మెడికల్ కాలేజీ మొత్తాన్ని జగనన్న మెడికల్ కాలేజ్, ఈ మెడికల్గా సంబంధం ఉందా? పిడుగురాల మెడికల్ కాలేజీ సంబంధించి 350 కోట్లు అయితే దాంట్లో 60% 200 కోట్లు మా షేరు. నువ్వు కేంద్ర ప్రభుత్వం షేర్ అక్కడ బొడ్డు పెట్టావా? పెట్టలా. కాసు మహేష్ రెడ్డి వెళ్ళి నా బెడ్లు పెట్టాము వైఎస్ఆర్ హాస్పిటల్ అని పెట్టాడు. బుద్ధి జ్ఞానం ఉందా వీళ్ళకని మాట్లాడుతున్నా. మచిలీపట్నం 2023 మార్చి 10వ తారీఖు కేంద్ర మంత్రి భారతీ పవార్ వస్తుంటే 320 కోట్ల రూపాయలకి 196 కోట్లు మా డబ్బులు. దానికి నువ్వు వెళ్ళేసి జగనన్న మెడికల్ కాలేజీ బోర్డు పెట్టావు. ఆ సంబంధం ఉందా మెడికల్ కాలేజీ? నీకేమన్నా దేశవ్యాప్తంగా 153 మెడికల్ కాలేజీలు ఇస్తే 17 కాలేజీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. నీ ఒక్కడికే ఇచ్చిందా మేమేమన్నా? ఈ రాష్ట్రం కూడా మా యొక్క డెవలప్మెంట్లో భాగంగా ఎన్డీఏ సర్కార్ ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం డబ్బులు. రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాం. జగనన్న మెడికల్ కాలేజీలు, జగనన్న కాలేజీ ఏంది? నీ బాబు సొమ్మ మా బాబు సొమ్మ? అది జగనన్న ఇళ్ళు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 20 లక్షల ఇళ్ళు ఇస్తే వాడి జగన్ ఇల్లు అని నీ జగనన్న బొమ్మ పెట్టుకున్నావు. సచివాలయాలు చూసుకుంటే జగనన్న సచివాలయాలు కంటే ప్రతి ఇటుక కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది నిరేగా పథకం కింద, మహాత్మా గాంధీ గ్రామీణ పథకం కింద. దానికి మళ్ళీ జగనన్న సచివాలయాలు. ఏమన్నా నువ్వు చేసిన దాన్ని ఇంత చెప్పుకుందామా? మన సత్యకుమార్ గారు మెడికల్ కాలేజ్ బహిరంగ చర్చ చేద్దాం అన్నాడు. నువ్వు వచ్చావా? రావు. ఎందుకని? మీ యొక్క 100 మాగదులతో డబ్బా కూడా అలవాటు అయిపోయింది. కానీ ఈ విషయంలో స్పష్టమైన క్లారిటీ ఉంది. చంద్రబాబు గారు కూడా గతంలో 2018కి పూర్వం అభిప్రాయ భేదాలతో కొద్దిగా గ్యాప్ వచ్చినప్పటికీ ఇప్పుడు బలమైనటువంటి ఒక అన్నదమ్ముల్లాగా ఒక బలమైనటువంటి ఎజెండాతో యొక్క త్రిముఖంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కానీ, మోడీ సర్కార్ బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవకాశం లేదు. దానికి ఆయుష్మాన్ భారత్ కింద 2 మ్యూచువల్ ఒక కార్డు రిలీజ్ అవుతుంది కొద్ది రోజుల్లో. ఆ కార్డు ద్వారా ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్పరెంట్ అవినీతి లేని సంస్కార విధానాన్ని మేము ప్రవేశపెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే సార్, సంక్షేమ ప్రభుత్వం జగన్ గారు మాటిమాటికి చెప్తూ ఉంటారు. అయితే కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం మన నెలకి 2 సార్లు రేషన్ బియ్యం ఇచ్చే విధానాన్ని మొదలుపెట్టింది. అర్థం కాని విషయం అంటే మధ్యలోనే అది 1 నెలగా మారిపోయింది. 2వ నెల ఇవ్వకుండా ఏపీలోనే ఆపారనే విమర్శలు వచ్చినాయి అప్పట్లో. దాని గురించి కొంచెం. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ అన్న కళ్యాణ్ యోజన అనే పథకం కింద మేము 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇచ్చాం. ఆ ఉచిత బియ్యాన్ని మేము ఎక్కడా కూడా వీళ్ళు లేకుండా ఉచితంగా అందజేస్తే దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఈ రేషన్ మాఫియా అని చెప్పేసి కొద్ది కాలంలో చివరి రోజుల్లో కరోనా 2021-20 కాలంలో వాటిని పక్కదారి పట్టించి ఎస్సీ ఎస్టీలకి బియ్యం అన్నారు, బీసీలకి ఇవ్వద్దన్నారు, ఎస్సీ ఓసీలకి ఇవ్వద్దన్నారని వాటిని వీళ్ళు ఒక రాంగ్ డైరెక్షన్ చేసి డైవర్సిఫైడ్ పాలిటిక్స్ చేశారు వీళ్ళు. దానికి మేము చెప్తా ఉన్నాం, నీలాంటి డైవర్సిఫైడ్ పాలిటిక్స్ చేసి అన్నం తినేటటువంటి ఉచిత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం బియ్యం కూడా మీరు బొక్కారంటే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే సార్. వీళ్ళు చేసింది ఏంటంటే సార్, ఏదైతే ప్రజలకి తెలియకుండా ఏదో మసిబూసి మారేడిగా చేద్దాం అనుకున్న విషయాలన్నీ బీజేపీ కార్యకర్త ఒక్కడున్నా కూడా రాడు తేలి ఉక్కు పాదాలో ఉంటాడు. వాళ్ళు వెళ్ళి ప్రచారం చేసి చెప్పారు. నిర్మలా సీతారామన్ ఈరోజు వచ్చినటువంటి కేంద్ర మంత్రి గారు నేరుగా కలెక్టర్ గారిని అడిగారు, ఏమండి కలెక్టర్ గారు మీరు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్నారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, ఆయన నీళ్ళు అడిగి చెప్పలే వీళ్ళు ట్రైనింగ్లు వీళ్ళు ఇక్కడ లోకల్గా కూడా. దానికి ఆమె ఇమీడియట్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఏందయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం వాటా 34 రూపాయలు కేజీకి ఇస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు ఇస్తూ ఉంది, రైతు వీళ్ళకి కొనుక్కునే వినియోగదారు రూపాయి ఇస్తా ఉన్నాడు, 3 రూపాయలు ఇక్కడ నుంచి వస్తూ ఉంటే 2 రూపాయలు ఇచ్చేదాన్ని హైలైట్ చేస్తున్నారా కేంద్ర ప్రభుత్వం జగనన్న రేషన్ బొమ్మల దగ్గర? అందుకే మోడీ సర్కార్ ఇస్తున్న బియ్యం ఇవాళ జాతీయ ఆహార పథకం కింద ఇచ్చేటటువంటి పీడిఎఫ్ రైస్ ఏదైతే ఉందో ఆ పీడిఎస్ రైస్ సంబంధించినటువంటి రైస్లో 80-90% వాటా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. కాబట్టి ఈ బియ్యాన్ని 80 కోట్ల మందికి 2029 వరకు పొడిగించడం జరిగింది. ఆ రోజు 2021లో కరోనా కాలంలో ఇచ్చిన బియ్యంలో కూడా 1 year తర్వాత జరిగినటువంటి రేషన్ షాపులు జరిగినటువంటి అనేక మంది పక్కదారి పట్టిస్తే వాటిపై చర్యలు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర సివిల్ సప్లైస్ వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఈ కేంద్రం నుంచి వచ్చే నిధులు ప్రముఖంగా వినిపించింది ఏంటంటే పంచాయతీరాజ్ నిధులు సార్. అవి డైవర్ట్ అయిపోయినాయి, అసలు పంచాయతీరాజ్కి అందలేదు. దాని ఫలితాలు కూడా కనిపించినవి. వాటి మీద మీ స్పందన? మంచి ప్రశ్న సార్. 2024 స్టార్టింగ్లో పంచాయతీ సర్పంచ్లకి అన్యాయం అయిపోయి కాంట్రాక్టులు చేసి పంచాయతీ సర్పంచ్ అంటే పంచాయతీ ప్రెసిడెంట్ గారు అంటారు గ్రామాల్లో, వాటికి చివరికి ఏ స్థితికి వచ్చారంటే వీళ్ళు
ఇక్కడ ఉన్నటువంటి 9,000 పంచాయతీల్లో కరెంటు బిల్లులు కట్టలేక కరెంటు బిల్లులు కూడా కరెంటు మీటర్లు బీకేసిన బాబుతుంది. ఇవాళ నిజమేంటయ్యా అంటే 1,100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పంచాయతీని పక్కదారి పట్టించి వీళ్ళు పప్పు బెల్లాల్లాగా 100 మాగదల్లాగా వాళ్ళ తాత తండ్రి సొమ్ములాగా పప్పు బెల్లాలాగా పంచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పంచాయతీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఓపెన్ చేసి పంచాయతీ నిధులకు సంబంధించి ఆ నిధుల్ని నేరుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా నేరుగా వాళ్ళు ఆ అకౌంట్లో డబ్బులు ఇచ్చి పంచాయతీలు నడిపిన సందర్భం 2024, 2023 సందర్భంలో ఎందుకు వచ్చిందంటే పంచాయతీ వ్యవస్థ అనేది రాజకీయాలకు అతీతంగా గుర్తులు లేకుండా సింబల్ లేకుండా గ్రామ పరిపాలనకి మొట్టమొదటి అడుగు అక్కడి నుంచి పడుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 90% నిధులు కూడా పంచాయతీ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీన్ని పక్కదారి పట్టించి కోర్టుల్లో తేలే వరకు నష్టం జరుగుతుందని నేరుగా కేంద్ర ప్రభుత్వం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఓపెన్ చేసి వాటికి నిధులు వేసి వాటి ద్వారా పంచాయతీలని పుంజుకునే విధంగా ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కార్. మరి ఈ సర్కార్ ఏం చేసిందంటే పంచాయతీ నిర్వీర్యం చేసి సచివాలయ వ్యవస్థ పెట్టడం దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టారు, కానీ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేశారు వీళ్ళు. మళ్ళీ దీన్ని రీసెంట్ చంద్రబాబు నాయుడు గారు పంచాయతీలకు సంబంధించి కొద్ది మార్పులు జీవోలు చట్టాలు మార్చారు. దానిలో పంచాయతీ చట్టం అనేది బలంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి చెందుతుంది, గ్రామాలే వెన్నుముకని మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పాడు. దాన్ని నరేంద్ర మోడీ సర్కార్ గ్రామీణ ప్రాంతంలో ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చి పంచాయతీలకు మేము ఇంటర్నెట్ ఫ్రీగా వేస్తుంది కేంద్ర ప్రభుత్వం, భారత్ నెట్ అనే పేరుతో. కానీ పంచాయతీ వ్యవస్థలో స్పష్టంగా గత ప్రభుత్వం కరెంటు బిల్లులు దోచుకుంది, వాటి పన్నులు దోచుకుంది, పంచాయతీకి వాళ్ళ నిధులు మొత్తం కూడా దోచుకొని దండుకొని బాగుపడ్డారు తప్ప పంచాయతీలు పాడైపోయిన వాళ్ళు గవర్నమెంట్లో. ఈ సర్కారులో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాయి. సార్, జగన్ గారు తన సంక్షేమ పాలనలో ఎన్నో చేశానని చెప్పి అంటున్నారు. అయితే 2-3 రోజుల నుంచి ఆయన ప్రజా దర్బార్ కూడా పులివెందుల నుంచి భారీగా జనాలు వస్తున్నారని చెప్పి చూపిస్తున్నారు. ప్రజల నుంచి స్పందన బాగా వస్తున్నట్టు చెప్తున్నారు. దాని మీద మీ స్పందన? ఎట్లా ఉందంటే ఇది నీ గవర్నమెంట్ 151 సీట్లు ఇచ్చినప్పుడు దిక్కు దివనలేదు. ఈ ఫిష్ ఆంధ్ర అని పెట్టావు, ఆడుకో కబడ్డీ అని ఆడుకో ఆంధ్ర అని పెట్టావు. ఇది ఫిష్ ఆంధ్ర పెడితే ఏం చేసావు చెప్పా నిధులు? నువ్వు నీవన్నా నిధులు ఇచ్చావా, వాళ్ళకి విధులు ఇచ్చావా? ఫిష్ ఆంధ్ర పెట్టి ఏమన్నా చేపల మార్కెట్ చేసావు తప్ప దాన్ని చేపల పాపం వాళ్ళు మత్స్యకారులు పట్టుకొని వచ్చిన వాళ్ళకి కానీ చేపల వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇచ్చిన మిషనరీకి నిధులు కానీ విధులు కానీ వాళ్ళకి కేటాయించినట్టు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చావా? వెనకటి కాలంలో సామెత చెప్పేవాళ్ళు, అరే బాబు చేపలు పట్టుకోవడం నేర్పించరా, చేపలు పెట్టడం కాదురా నువ్వు నేర్పించేదని చెప్పేవు. నువ్వేం చేసావు? పెట్టావు దాచుకున్నావు. పాపం అన్యాయంగా అనేక మంది నిరుద్ధులైపోయినాయి. సంక్షేమ పథకాలు పిచ్చి సంక్షేమ పథకాలు ఏమండాలి? 2 బ్యాలెన్స్కి వెళ్ళాలి. అసలు మత్స్యకారులకి కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో 20,000 కోట్ల రూపాయల ఆత్మనిర్భర్ భారత్ కింద ఇచ్చారుగా. నువ్వు ఇచ్చావా? వాటి సక్రమం వినియోగించావు? నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూషన్ ఉంటుంది, కార్యనిర్వహణ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఫెడరల్ సిస్టంలో. నువ్వు దాని ఫిష్ ఆంధ్రాని చివరికి ఏ స్థాయిలో చేసావంటే ఫినిష్ ఆంధ్ర చేసావు. ఫిష్ ఆంధ్ర పోయి ఫినిష్ ఆంధ్ర అయిపోయింది. మేము మిర్చి ఆడ దగ్గర ఫిష్ ఆంధ్ర అని బోర్డు పెట్టుకుంటూ వాళ్ళు దివాలా తీశారు. ఏది పెట్టుకున్నటువంటి ఆ స్టాల్ వాళ్ళు ఫినిష్ అయిపోయారు. నువ్వు ఫిష్ ఆంధ్ర పెట్టాల, ఫినిష్ ఆంధ్ర చేసావు. ఇవాళ వచ్చి నీ అధికారం ఉన్నప్పుడేమో నువ్వు పెద్ద వీరుడివి, ఇవాళ అధికారం లేకుండా మేము ప్రజా దర్బార్ ఎవరిది? నీదే. ప్రజా దర్బార్ అనేదాన్ని లోకేష్ గారు పెట్టి ప్రజా దర్బార్లో అద్భుతంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. నువ్వు చేసేటటువంటి ఈ పిచ్చి పనులు తింగర పనులు, పులకేశ్ అని చెప్పి ఒక సినిమా ఉంది, పులకేశ్ అని చెప్పేసి పులిరాజా గెడ్స్ వచ్చింది పులకేశ్ అని. ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి. ఏంటంటే మీకు అధికారం వచ్చినప్పుడు లేదు, గవర్నమెంట్ చేయని సంవత్సరం కావట్లే మా గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నరకే నువ్వు 30 తిప్పలకి రకరకాల ఇష్యూస్, మెడికల్ కాలేజీలు అంటావు, విషయాంధ్ర అంటావు, ఇంకోటి అంటావు, ప్రజాదర్బార్ మమ్మల్ని కాపీ కూడా చేయడమేగా. కాబట్టి ఆలోచనలన్నీ చూసుకొని మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఫిష్ ఆంధ్ర ఫినిష్ ఆంధ్ర తప్ప ఈ చేసేది ప్రజా దర్బార్ స్పందన లేదు. ప్రజా దర్బార్ మా దాన్ని కాపీ కొడతాం, వేరే ఇంకో దర్బార్ పెట్టుకుంటే మంచిది. జగన్ దర్బార్ అని పెట్టుకొస్తారు నీ పేరు మీద జనం. అయితే పులివెందులకి న్యాయం జరుగుతుంటారా ఈ ప్రజా దర్బార్ వల్ల? పులివెందులకి ఈ జగన్ గారు పెట్టిన ప్రజా దర్బార్ వల్ల పులివెందులకి ఏమైనా న్యాయం జరుగుద్ది అంటారా? ఎందుకంటే ఆయన శాసనసభకు అయిపోయింది సార్. ఈ జగన్ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే ప్రజా దర్బార్ అనే మాటే నేరం. ఆ మాటని కాపీ కొట్టి పెట్టాడు. ప్రజా దర్బార్ లోకేష్ గారిని పెట్టిన హక్కులు జగన్ వల్ల కాదు, జనం తిరస్కరించారు. ఇప్పటికి కూడా ఏమాత్రం ఒక అంగుళం కూడా సడలిపోలేదు. అభివృద్ధి వైపు చూస్తున్నారు. మన గత కాలంలో చూసుకున్న ఈ 1 సంవత్సరంన్నరగా చూసుకోండి, ఒక సోషల్ మీడియా తీసుకుని, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చూసుకుని అద్భుతమైన మైలేజ్ వచ్చింది తప్ప ఏం బాగుపడి జగన్ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం ఆయన గురించి. థ్యాంక్ యూ.